తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ పుట్టినరోజు సందర్భంగా భద్రాచలం మండల పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద సమావేశం ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పార్టీ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ మాట్లాడుతూ నిండు నూరేళ్లు తెలంగాణ రాష్ట్ర సాధకుడు పోరాట యోధులు కేసీఆర్ సీతారామచంద్రస్వామి ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉండి మూడవసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగం, యువజన విభాగం, అన్ని రంగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ రథసారథి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానాయకుడు, ప్రియతమ నేత, 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు 72వ పుట్టినరోజు శుభ సందర్భంగా భద్రాచలం పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల శ్రేణులు అందరి సమక్షంలో కేసీఆర్ గారి పుట్టినరోజు జరుపుకుంటూ కేసీఆర్ గారికి భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్లు చల్లగుండాలని చెప్పేసి ఈరోజు వారి జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అన్ని వర్గాల ప్రజల్ని ఆదుకుంటూ వారి యొక్క సమస్యల్ని పరిష్కరించి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్టు మహానాయకుడు కేసీఆర్ గారు. గడిచినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మాయమాటలు చెప్పి కల్లబొల్లి మాటలతో ఈ రాష్ట్రాన్ని 6 గ్యారంటీలు 420 420 హామీలు ఇచ్చి అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క పనిని కూడా చేయకుండా వారు ఇచ్చినటువంటి హామీల్ని తుంగలో తొక్కి ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు.